கீச கீசேனெங்கும் ஆனை சாத்துங்களந்த பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே. கீச கீசேனெங்கும் ஆனை சாத்துங்களந்த பேசின பேச்சரவம் கேட்டிலையோ பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்பகையே பேர்த்த வாசனருங்குள் லாயச்சியல் மத்தினால் ஒசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ. ஒசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ. நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தியே கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேணோ ரம்பா. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ధ్వనినైనను నీవు వినలేదా? ఓ పిచ్చిదానా, కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టు ముడులు గల గోపికలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశమునంటుచున్న ధ్వనిని వినలేదా? ఓ నాయకురాలా, సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును నీవు పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపట్టుచున్నది. దాని నడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరవవలయును. ఈరోజు మేల్కొల్పడు ఆమె భగవద్ అనుభవం పరిచితయ్యును మత్తెక్కి లేవక పరున్నది. ఈమెను ఈ రోజున లేపుతున్నారు. కీచు కీచుమని అంతటను భరద్వాజ పక్షులు కలుసుకొని పలుకుచున్న మాటల ధ్వనిని వినలేదా అని గోదా గోపికలు తెల్లవారినది లెమ్మని తెలుపుతున్నారు. లోపలనున్న గోపిక అది తెల్లవారుటకు గుర్తు కాదని ఊరుకొను. మెడలోని తాలిబొట్టు ఆభరణాలు గలగలమన్నట్లు చేతులూపుచు తలలోని పువ్వులు జారుచే పరిమళించుచున్న కేశపాసమును గల గోపయువతలు కవ్వముతో తరుచుచుండగా బయల్వెడిన పెరుగు చప్పుడు వినలేదా అని అడుగుతున్నారు. ఎంత భక్తులైనను తాము చేయు నిత్యకృత్యములను చేసియే తీరవలను, విడవరాదు. పరమాత్మనే స్మరించుకొనుచు తమ నిత్యకృత్యములను ఆచరింపవలను. ఈ విధంగా పెరుగు చిలికే ధ్వని, సంకీర్తనము చేయు పాటధ్వని, ఆభరణాల ధ్వని 3 ధ్వనులు వినిపించుచుండును. పాలే భగవత్స్వరూప గుణ విభూతులు. వారిని బాగుగా గురుముఖత ఎరిగి మనస్సున దృఢముగా నాటుకొని ఉండునట్లుగా తెలుసుకుంటయే పెరుగు. అనుభవ రూపమును పెరుగును. భగవత్ సంబంధము జ్ఞాన సంబంధమును అనేటటువంటి కవ్వమునకు భగవత్ ప్రీతి అనే త్రాడు కట్టి చిలుకగా కాయిక వాచిక
మానసిక వ్యాపారములను ప్రేమతో భగవంతునికే అర్పణ చేయవలనని మనస్థితిని ఏర్పడను. ఇది వెన్న వంటిది. మన స్వరూపము నెరింగిన వాడే ఉపాయమని ఎరింగి వాని కొరకు సర్వ వ్యాపారములు చేయుట ఆత్మకాభరణము. భగవద్గుణములను కీర్తించి ఆమెను వెలుపలికి తీసుకొని రావాలనని అనుకొనిరి. నారాయణుని తలచినారు. నారాయణన్ మూర్తి అని స్మరించినారు. తలుపు తెరువుము, నీ తేజస్సును చూచి మేము నీ తేజస్సును చూచి ఆనందమును అనుభవించుదుము. గోపికల మాటలతో 2వ గోపిక మేల్కొని వీరి గోష్ఠితో కలిసి 3వ గోపికకు లేపటానికి బయలుదేరిరి.